భరించుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది కూడా కన్యా రాశి వారిలో కనిపిస్తూ ఉంటుంది. అయితే కన్యా రాశి వారు కూడా 2 రకాల యొక్క ఆలోచనలు అనేది మిథున రాశి వారిలాగానే వీళ్ళలో కూడా ఎక్కువ ఉంటాయి. కనుక అలా కాకుండా ఒకే దాని మీద దృష్టి నిలిపి వారి వారి యొక్క లక్ష్యాల్ని అందుకోవడానికి ప్రయత్నం చేసినట్టయితే మరింత మంచి జరగడానికి కూడా ఉంటుంది. అయితే కన్యా రాశి వారికి అధిపతి అంటే బుధుడని మనం చెప్పుకున్నాం. మరి లాభాధిపతి చంద్రుడు. అయితే నిజానికి చంద్రుడికి బుధుడు శత్రువు కాదు కానీ బుధుడికి చంద్రుడు అవటం చేత వారికి రావాల్సిన లాభాల్ని వారే పాడు చేసుకోవటం అనేది ఉంటుంది. అంటే ఉదాహరణగా చెప్పాలి అంటే గనక ఎక్కడైనా సరే ఒక సంస్థలో వీరు ఉద్యోగం చేస్తూ సరిగ్గా అక్కడ ప్రయోజనం కలగాల్సిన సమయంలో ఉన్నట్టుండి ఆ సంస్థను విడనాడటం, అప్పటిదాకా మంచిగా వారికి ఒక మంచి అభిప్రాయాన్ని కలిగించిన వీరు ఉన్నట్టుండి తప్పిదాలు చేస్తూ ఉండటం. అంటే వారి వారి యొక్క లాభాలు ఏవైతే ఉంటాయో ఆ లాభాల్ని మళ్ళీ వారే ఏదో రకంగా పాడు చేసుకోవటం అనేది కనిపిస్తుంది. మరి ఆ రకంగా కన్యా రాశి వారికి ఉండే ఆ ఇబ్బందుల్ని ఎలా తప్పించుకోవాలి? ఏ రకమైన పూజ లేదా ఏ రకమైన చిత్రపటం ఇంట్లో పెట్టుకోవటం వల్ల వీరి జీవితంలో చాలా మంచి మార్పులు కలుగుతాయి. అది గనక మనం చూసినట్టయితే గనక వీరు లలితా త్రిపుర సుందరిని పూజించినట్టయితే చాలా చక్కటి మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది. కనుక మరి శివుడి పైన తిష్ట వేసుకుని ఉండే లలితాదేవి యొక్క చిత్రరూపం ఏదైతే ఉంటుందో ఆ పటాన్ని గనక ఇంట్లో పెట్టుకున్నట్టయితే గనక చాలా మంచి శుభ ఫలితాలు కలగటం అనేది ఉంటుంది. కనుక అది వారి వారి యొక్క దైవ మందిరంలో పెట్టుకోవచ్చు, లేదా ఇతర స్థానాల్లో అయినా సరే పెట్టుకోవచ్చు. ఆ రకంగా లలితాదేవి యొక్క చిత్రపటాన్ని పెట్టుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు రావటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఒకవేళ అంటే మిథున రాశి వాళ్ళలాగానే వ్యాపారం చేసే రాశుల్లో కన్యా రాశి కూడా ఒకటి. అంటే వీరు ఉద్యోగాలు చేస్తున్నా కూడా మరి పక్క నుంచి ఇంకొక ఆదాయ మార్గాన్ని వెతికే వాళ్ళు, అన్వేషించే వాళ్ళు కన్యా రాశి వాళ్ళు కూడా ఉంటారని చెప్పడంలో సందేహం లేదు. కనుక కన్యా రాశి వాళ్ళు ఒకవేళ వ్యాపారాలు నిర్వహిస్తున్నట్టయితే కనుక ఇంట్లో అయితే కనుక లలితాదేవి చిత్రపటం పెట్టుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు వస్తాయి. అలా కాకుండా వారు చేసేది కనుక ఏదైనా సరే వ్యాపారాలు అయితే కనుక ఈ లోటస్ అంటే పద్మాలు, కలువలు అంటాం. అలాంటి వాటికి సంబంధించిన సీనరీ ఏదైతే ఉంటుందో అలాంటి పటాన్ని కనుక వారి వారి యొక్క వ్యాపారంలో ఉత్తరంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ పెట్టినట్టయితే కనుక తప్పకుండా చాలా చక్కటి ఆర్థిక అభివృద్ధి పొందడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఆ రకమైన చిత్రపటం పెట్టుకోవటం అనేది అవసరం. తర్వాత సోమవారాలు అప్పుడప్పుడు వారు స్నానం చేసే నీటిలో కొద్దిగా పచ్చిపాలు కలిపి స్నానం చేసినట్టయితే కనుక వారికి మరింత మంచి జరగటం అనేది కూడా జరుగుతుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే బంగారం కన్నా కూడా వెండిని ధరించడం వల్ల కూడా మరింత ఆర్థిక ప్రగతి పొందడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రకంగా మరి కన్యా రాశి వారు కనుక ప్రయత్నించినట్టయితే వారి ఇంట్లో ఆర్థిక సుస్థిరత్వం అనేది, మానసిక శాంతిని పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.